నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు. బెల్ ఐకాన్ నొక్కాలి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి. ఈ బాధ్యత మీరు వహిస్తే ఈ ఛానల్ బాగా నిలబడుతుంది. ఆ రకంగా మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంత ఉత్సాహం కలుగుతుంది చెప్పండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, డిసెంబర్ మాసంలో మరి వృశ్చిక రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు కొంతవరకు రావచ్చు. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఇవి మెయిన్గా మనకు కావాల్సినటువంటి పాయింట్స్. ఇకపోతే కొంతవరకు మిక్స్డ్ ట్రెండ్గా ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ రకంగా నడిచేటువంటి ఈ మాసం అంతా కూడా చాలా మెలకువతో ఉండాల్సినటువంటి పరిస్థితి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో పోస్ట్ పోన్ చేసుకోవడం అనేటువంటిది ఉత్తమం. లేకపోతే బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఆశించిన ఫలితాలు పెద్దగా రాకపోవచ్చు, కానీ నష్టం మాత్రం రాదు. అత్యాశకు పోతే మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం నిరాశకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు. ఇకపోతే గురువులను మాత్రం గౌరవించడం మర్చిపోవద్దండి. మరొక విషయం ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు కూడా అష్టోత్తరం చదువుతూ పూజించండి. హనుమాన్ చాలీసా కనుక చదివినట్టయితే తప్పకుండా ఆత్మస్థైర్యం ఖచ్చితంగా కలుగుతుంది. చలనచిత్ర రంగం కూడా అద్భుతమైనటువంటి రీతిలో సాగాలి, కానీ అంతగా సాగేటువంటి అవకాశాలు నాకు పెద్దగా కనపడటం లేదు. ఒక రకంగా చూడాలంటే చాలా నార్మల్గా పిక్చర్స్ ఎన్నో రిలీజ్ కావచ్చు, కానీ ఎంతవరకు ఆదరిస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అందరు నిర్మాతలు బాగుపడతారు, వాళ్ళు లాభాలు గడిస్తారనేటువంటి అవకాశాలు నాకు కనపడటం లేదు. ఆర్టిస్టులకి మాత్రం కొంతవరకు పెద్దగా అంత పని దొరకకపోవచ్చు, అయినప్పటికీ కూడా పెద్దగా నష్టపోయేటువంటి పరిస్థితులు లేవు. టెక్నీషియన్స్కి మాత్రం కొంచెం బాధాకరంగా ఉండేటువంటి పరిస్థితి. పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ధర్మరీతిన కనుక ప్రవర్తిస్తే ఏ బాధ లేదు. అధర్మరీతిన ప్రవర్తించినటువంటి పక్షంలో కోర్టు కేసుల్లో చిక్కుకునేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు అర్హత ఉండి, యోగ్యత ఉంటే తప్పకుండా మీరు ప్రయత్నించాలి, కానీ వాతావరణ పరిస్థితులు మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది. ఇకపోతే గృహ వాతావరణంలో కనుక తీసుకున్నట్టే భార్యాభర్తల మధ్యన సఖ్యత చాలా బాగుంటుంది. ప్రేమ, అనురాగం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. పిల్లలు కూడా చదువుకునేటువంటి పరిస్థితి, పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇల్లంతా కూడా సాధ్యమైనంత ప్రశాంతంగా గడిచిపోతుంది. కొత్తగా స్నేహితులు కలుస్తారు, వాళ్ళ వల్ల ఏమైనా లాభం ఉంటుంది. ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి, లేకపోతే జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని పెంపొందించుకోవాలి అని అనుకున్నటువంటి పక్షంలో ఒక్కసారి వాళ్ళ జాతకాన్ని పరిశీలించుకొని ఆ తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఒప్పుకొని ఆ తర్వాత మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే వివాహాలు కానటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా మీకు మ్యాచెస్ దొరుకుతాయి. వివాహం కూడా ఫిబ్రవరి తర్వాత జరిగేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం గాయాలు తగలకుండా మాత్రం జాగ్రత్త పడండి. ఆ ప్రయాణాలు దేనికోసమైనా పర్వాలేదు. కాస్త నెగ్లిజెన్స్ ఉన్నటువంటి పక్షంలో కొంచెం బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. మీ యొక్క శత్రువులు మీ మిత్రులుగా ఉండి మీ వెంటనే ఉన్నారనేటువంటి విషయం మీరు గుర్తించాలి. వసూలు కానటువంటి డబ్బులు ఏవైనా మీరు అప్పు ఇచ్చి ఉంటే ఇప్పుడు గట్టిగా ప్రయత్నించండి, కానీ ప్రతిరోజు కూడా లక్ష్మీనరసింహస్వామిని పూజించి ఆ తర్వాత వాళ్ళని అడిగి చూసినట్టయితే కొంతవరకు మీరు రాబట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా మీరు చేయాల్సినటువంటి పూజలు నేను చెప్పాను కాబట్టి చేసి తీరాల్సిందే. అప్పుడే మీరు ఒక ఆనందకరమైనటువంటి అనుభవాల్ని ఈ మాసంలో చూస్తారు. ఇకపోతే విందులు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో కానీ పాల్గొన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకండి. రాజకీయాలు అసలు మాట్లాడకండి. మీ గౌరవాన్ని కాపాడుకొని అక్కడ పెద్దవారు అని అనిపించుకొని గౌరవం పొంది ఆ తర్వాత మీరు మీ ఆ స్థలాలకు వెళ్ళిపోవటం అనేది మంచిది. లేకపోతే అపనిందల పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అపార్థాలకు తావిచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇంకా చెప్పాల్సి వస్తే చాలా ఉన్నాయి, కానీ చాలా నటిషల్గా వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో సాధ్యమైనంత వరకు ఒక రకంగా చెప్పాలంటే ఓపికగా, ఎక్కువ దూకుడుగా లేకుండా అహం అనేటువంటిది విడిచిపెట్టి కోపతాపాలు పక్కన పెట్టేసి ప్రేమతో సాధ్యమైనంత ప్రశాంతంగా గడపటానికే ప్రయత్నించండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.